హాయ్! తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్టు, ఎలక్షను చూడండి. మార్కెట్‌కి, ఎలక్షన్‌కి ముఖ్యంగా నేషనల్ లెవెల్ ఎలక్షన్‌కి, మార్కెట్‌కి ఎంత కనెక్టివిటీ ఉందో, ఎంత కనెక్షన్ ఉందో ఈరోజు మార్కెట్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగే బడ్జెట్ కూడా. ఈ 2 చాలా మేజర్ ఈవెంట్స్ అండి. ముఖ్యంగా భారతదేశంలో. సో, ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఎన్ని వందల పాయింట్లు తగ్గింది? సో, మార్కెట్ వాస్ బ్లీడింగ్ యాక్చువల్లీ. ఎందుకని అలా జరిగిందంటే, రూలింగ్ పార్టీ 400 పార్, 400 పార్ అని చెప్పటం, ఒక యుఫోరియా క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టు ఈ ఒపీనియన్ పోల్స్ కూడా ఎందుకైనా మంచిదిలే, ఇటు ఫేవరబుల్ ఆహ్, రిపోర్టే ఇద్దామనుకున్నారో ఏమో మొత్తానికి. వీళ్ళు కూడా అంతా 400 పారు, 368 ఎన్‌డీఏ కూటమి ఏవేవో మాటలు చెప్పుకుంటా వచ్చారు. 368లు 400లు చెప్పుకుంటూ వచ్చారు. బట్ ప్రాక్టికల్‌గా ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్‌లో సెట్ బ్యాక్ వచ్చింది బీజేపీకి. ఏ స్టేట్‌లో అయితే ఏ స్టేటు వల్ల ఈ బీజేపీ అదే ప్రభుత్వం రూలింగ్ పార్టీకి పేరొచ్చిందో, గుడ్ ఆర్ బ్యాడ్, అక్కడ లోకల్ చీఫ్ మినిస్టర్ బాగా ఈస్ డూయింగ్ వెల్, హి హాస్ డన్ వెల్ అని మిగిలిన రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల వారు కూడా వారిని అనుకరించాలని అట్లా రకరకాల, ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కువ యూపీ గవర్నమెంట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. మరి తర్వాత అయోధ్యలో రామ మందిరం కట్టి వీళ్ళు చాలా బాగా కట్టి చాలా గొప్పగా చేశారు, చాలా బాగా చేశారని కూడా జనరల్‌గా పొగట్టం పాపులర్‌గా. సో, పాపులారిటీ ఒకవైపు, ఎలక్షన్స్ గెలుపు, ఓటమి మరో వైపు. అట్లా అట్లాంటి ప్లస్ పాయింట్స్ ఉన్నటువంటి యూపీలో, కంచుకోట లాంటి యూపీ 80 సీట్లు ఉన్నాయి గదా! ఎంపీ సీట్లు హైయెస్టు. ఆహ్, దాదాపు 40 సీట్లు దగ్గర దగ్గర కోల్పోయింది బీజేపీ. మోర్ దాన్ దట్. దాంతోటి ఏ రాష్ట్రాలు కూడా అది క కవర్ చేయలేని పెద్ద లాస్, పెద్ద ఘాటా. సో, ఈ నష్టాన్ని పూరించడం అంత ఈజీ ఏం కాదు. దాంతోటి డిఫెన్స్ మోడ్‌లోకి రూలింగ్ పార్టీ వచ్చేసింది. గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేయొచ్చు. అది పొలిటికల్ ఇష్యూ, మనం డిస్కస్ చేసేదేం లేదు. డిఫెన్స్ మోడ్‌లోకొచ్చింది. డిఫెన్స్ మోడ్‌లోకొచ్చేసేటప్పటికి ఆహ్, హార్స్ రేస్‌లు మామూలే కదా! పైరవీలు అవి ఇవి. పాలిటిక్స్‌లో ఏముందండి, నిమిషంలో పార్టీలు మార్చేస్తారు. నిమిషంలో సపోర్ట్‌లు మార్చేస్తారు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమిటి జరుగుతున్నదంటే, మార్కెట్స్ అయోమయంలో పడిపోవటం. మార్కెట్‌లు అయోమయంలో పడిపోవటంతోటి భయంకరంగా పడేయటం. ముఖ్యంగా ఎఫ్ఐఐస్ దే ఆర్ బెంట్ అపాన్ సెల్లింగ్. ఎప్పటినుంచో అమ్ముకుంటూ వస్తున్నారు. ఈ ఒక పట్టాన మార్కెట్ వాళ్ళ కంట్రోల్‌లోకి రావటం లేదు, ఎంత ట్రై చేసినా. ఎందుకంటే వాళ్ళు అమ్ముతుంటే డీఏఎస్ కొనుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైము ఐ బిలీవ్ దే గాట్ సమ్ గ్రిప్. వాళ్ళది చాలా షార్ట్ పొజిషన్ ఉంది అని ముందు నుంచి చెప్తున్నారు మార్కెట్‌లో. నేను ఎప్పుడో ఢిల్లీలోనే విన్నాను ఈ విషయం. ఎవరో ఒక పెద్ద బ్రోకర్ చెప్తున్నాడు. ఎఫ్ఐఎస్‌కి చాలా షార్ట్ పొజిషన్ ఉంది మార్కెట్‌లో. వాళ్ళు బలవంతాన కవర్ చే భయపడి బలవంతాన కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, లేకపోతే ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా షార్ట్ కవరింగ్ చేసుకుంటారో చూడాలి అని. సో, ఇప్పుడు జరుగుతున్న షార్ట్ సెల్లింగ్‌లో ఎఫ్ఐఎస్ పాత్ర చాలా ఎక్కువుంది అని నేను అనుకుంటున్నాను. డేటా చూడలేదింకా. హ్మ్. బట్ వాటెవర్ ఇట్ ఈస్, ఉన్న కండిషన్స్ అలాంటివి. వారొక్కరే కాదు కదా! వారి పేరు మీద వారి పుణ్యం అని మిగతా వాళ్ళు కూడా, లోకల్ ఆపరేటర్స్ కూడా బొంబార్డింగ్ చేస్తారు కదా! ఎందుకంటే ఎప్పటినుంచో మార్కెట్ పెరుగుతూ వెళ్ళిపోయింది. 20,000 దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఆల్‌మోస్ట్. కొద్దిగా 4, 5 వందల పాయింట్లు, 500 పాయింట్లు తగ్గినట్టు తగ్గి కూడా పైకి వెళ్ళడం. ముఖ్యంగా ఒక 1000 పాయింట్లు మాత్రం తగ్గింది ఆ మధ్య కాలంలో. 5% మళ్ళీ రికవర్ అయిపోయింది. ఆల్ టైమ్ హైకెళ్ళిపోయింది.
సో ఇట్లా అప్ స్వింగ్ లో ఉన్నటువంటి మార్కెట్లో జోల్ట్ రావటం అతి సహజం. ఉం? చూసారా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకగ్రీవంగా చెప్పినాయి ఏమని, ఇంకేముంది పెరిగిపోతుందని. అక్కడ నిన్న ఆన్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ నిన్న పెంచేశారు మార్కెట్ని. ఎక్కువే లేదు, 500 పాయింట్స్ 700 పాయింట్స్ ఎంతో పెంచినట్టున్నారు. అంతకి రెట్టింపు ఆల్మోస్ట్ పడేశారు అక్కడి నుంచి, పీక్ నుంచి మోర్ దాన్ డబుల్ పడిపోయింది. ఇది మార్కెట్లో జరిగిన ప్రక్రియ. ఇప్పుడు నిన్న పెరుగుతున్నప్పుడు నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, సార్ పెరిగిపోతుంది, ఇప్పుడు ఏం కొనుక్కోవాలి, దొరకదేమో అందమేమో అన్నట్టు. ఇంకా అందమేమో అందకుండా పోతుందేమో. ఈ రోజు కొన్ని మెసేజ్లు కొన్ని ఫోన్లు, వీళ్ళు డిఫరెంట్. సార్ ఇంకా పడిపోతుందా, ఎగ్జిట్ అయిపోమంటారా అని కొంతమంది, తర్వాత ఇప్పుడు కొనుక్కోమంటారా ఇమీడియట్గా అని కొంతమంది, ఉం? ఆ, ఇప్పుడు ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వాలా కొనుక్కోవాలా అని కొంతమంది. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో షార్ట్ పీరియడ్లో, షార్ట్ పీరియడ్ అంటే నా దృష్టిలో 3 ఇయర్స్ కంటే తక్కువ అయితే షార్టే. యాక్చువల్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ 5 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. బికాజ్ అవర్ ఎకానమీ ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. అలా కాకుండా ఇప్పుడు కొనుక్కోవాలా అమ్మాలా వదిలేయాలా అనేది డెసిషన్ రోజు తీసుకోకూడదు. రోజు కొనుక్కోవటం రోజు అమ్మటం చేయకూడదు, అవసరం లేదు కూడా. ఏం చేయాలండి అంటే జస్ట్ కొనుక్కోవటం, పక్కన పడేయటం. ఎప్పుడన్నా ఎక్సెప్షనల్గా అవసరం అయితే ఒకసారి చెక్ చేసుకోవడం, లేకపోతే అది కూడా చేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని మనం రెస్పెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. వీ వుడ్ బి రెస్పెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే బై కాన్సెప్ట్, బై డెఫినేషన్ అదే ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ఇట్లాంటివి ఇప్పుడు ఒక్క రోజులో 1400 పాయింట్లు 1300 పాయింట్లు తగ్గింది నిఫ్టీ ఒక్క రోజులోనే. ఇది ఇందాక ఎవరో మిత్రులు కూడా అంటున్నారు, కరోనా తర్వాత ఇంత రైజ్ కానీ ఇంత ఫాల్ కానీ మధ్యలో లేదు అని. అవును, లేదు, అట్లాంటి ఘటనలు జరగలేదు. దానికి తగ్గట్టు మార్కెట్ స్పందించలేదు. ఇప్పుడు ఎలక్షన్ అది కూడా మేజర్. 2 సార్లు పదవిలో ఉండి మూడోసారి కూడా గెలవటం అనేది దుస్సాహసం, దుస్సాధ్యం, అసాధ్యం ఏదో అంటారు కదా. ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా చూడబోతే ఏం కనిపిస్తున్నదంటే స్టిల్ ది రూలింగ్ పార్టీ ఈజ్ ఏబుల్ టు డూ సంథింగ్. ఇది ఒక రకంగా రిమార్కబుల్ అచీవ్మెంటే. మరి నెహ్రూ గారి టైంలో 3 సార్లు ఎన్నికయ్యారట వారు. ఆ తర్వాత 3 సార్లు వరుసగా ఎన్నికైన వాళ్ళు లేరట. అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీతో పోలిసి చూస్తే కూటమి మొత్తం కలిపి, కూటమి మొత్తం కలిపితే మెజారిటీ ఉంది, గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగిన సత్తా కూడా ఉంది అని అనిపిస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి దీనికి ఓట్ల లెక్కింపు విధానాన్ని బట్టి చూస్తే. బట్ నెవర్ ది లెస్ వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అందుకని మార్కెట్లు పడుతున్నాయి. అలా అని చెప్పి రేపు కూడా పడతాయా అంటే అట్లా ఏం కాదు, చెప్పలేము. అసలు మనం మార్కెట్లు పెరుగుతాయి లేదా తగ్గుతాయి అని ఇట్లాంటి సందర్భంలో చెప్పడం ఏంటంటే తుక్కా మారినా అంటారు హిందీలో. అటు ఊరికే గెస్ చేస్తున్నాం. అంత గెస్ చేయటం అవసరం? వెయిట్ అండ్ వాచ్. ఎందుకు గెస్ చేయటం? ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో, ఏమవుతుందో, ఈక్వేషన్స్ ఎలా మారుతాయో, ఎవరిని సపోర్ట్ చేస్తారో, ఫైనల్గా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ రూలింగ్ పార్టీకి కొంచెం ఎక్కువ సీట్లే వచ్చిన లీడ్లో ఉన్నా కూడా. సో అందువలన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్, డోంట్ ట్రై టు గెస్. తర్వాత మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి చాలా తగ్గిపోయినాయండి, చాలా తగ్గిపోయిందండి ఒక్క రోజులో అంటే. పెరిగినప్పుడు భలే పెరిగిపోయినాయండి, బాగా పెరిగిపోయినాయండి అని ఫోన్ చేసి చెప్పరు కదా, తగ్గినప్పుడు చెప్తారు. అది మానవ నైజం. డోంట్ వరీ. తగ్గటం ఎంతసేపు, పెరగటం ఎంతసేపు. తగ్గటానికి టైం పట్టదు, పెరగటానికి టైం పట్టదు. మనం ఏంటంటే ఈ తగ్గటం పెరగటం అనే టైము ఊబిలో కూరుకుపోకూడదు, ఈ ఉచ్చులో ఇరుక్కుపోకూడదు. వీ షుడ్ బి అవుట్. ఎట్లా అంటే తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి నాకేమి పట్టించుకోను, వదిలేస్తాను.
ఎక్కడన్నా బాగా తగ్గింది అనుకుంటే యావరేజ్ చేయగలిగిన స్టాక్ ఏమైనా ఉంటే యావరేజ్ చేస్తాను, లేదా ఫ్రెష్గా కొనుక్కుంటాను. ఇలా అలాగే బాగా పెరిగినట్టు అనిపిస్తే నేను ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటాను. ఆలోచన ఉండాలి. అంటే మొత్తం చేస్తే అది ట్రేడింగ్ అయిపోతుంది. ఏదో కొంత చేసి వదిలేసి కొంచెం తగ్గినప్పుడు కొనుక్కోవడం, తర్వాత యావరేజ్ చేయడం, అది పెరిగినప్పుడు అమ్మటం, లాంటి కార్యక్రమాలు చేయొచ్చు. సో నెట్ ఎఫెక్ట్ ఏంటంటే, నీ యాజ్ అన్ ఇన్వెస్టర్ వన్ నీడ్ నాట్ వరీ. అస్సలు వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకని? అదే వస్తుంది, ఎక్కడికి పోతుంది. ఇట్ విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ వన్ డే. పేషెన్స్ ఉండాలి, ఓపిక్గా చూడాలి. అమ్మో 3 ఏళ్ళు అయిపోయింది, నా షేర్ ఇప్పటివరకు రూపాయి పెరగలేదు. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. ఇంకా తగ్గిపోవచ్చు కూడా. 3 ఏళ్ళు అయిపోయింది, 84 రూపాయలకు కొంటే ఇప్పుడు 37 రూపాయలు ఉంది, బోల్డ్ తగ్గిపోయింది. ఎస్, దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇన్వెస్ట్మెంట్ అంటే అంతే, పట్టించుకొని చేసే ప్రయోజనం లేదు. ఆ పేషెన్స్ కావాలి, ఆ పేషెన్స్ డెవలప్ అవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, పిక్చరు తగ్గుతుందా పెరుగుతుందా అని నన్ను అడిగితే నేనేం చెప్తాను? రేపు నాకు తెలియదు అంటాను. ఎందుకని? ఇక్కడ టెక్నికల్స్ పని చేయవు. మరి ఏం చేస్తాయి? టెక్నికల్స్ పని చేయవు. ఏం పని చేస్తాయి? డే టు డే డెవలప్మెంట్స్, మూమెంట్సే పనిచేస్తాయి. అవి ఆ డే టు డే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ కూర్చుని అడ్వాన్స్గా గెస్ చేసేది ఎలాగా? ఎందుకు గెస్ చేయటం? కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్, వెయిట్ అండ్ వాచ్. అస్సలు గెస్తో పని లేదు, వెయిట్ అండ్ వాచ్. చూడటం, ఓకే ఫేవరబుల్గా ఉంటే ఓకే, ఫేవరబుల్గా లేకపోయినా ఓకే. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దట్ షుడ్ బి ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. గెటింగ్ మై పాయింట్? ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఒకసారి చూడండి, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని అనుకోవటం ఊరికే అనుకుంటే సరిపోదు, ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టి చూడండి, అంతా మన మంచికే. అలా అనుకుని ఆచరణలో పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎస్, అంటే జరిగిన దాన్ని జరిగినట్టుగా, జరిగిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయటమే లైఫ్ అంటే. యాక్సెప్ట్ చేయగలగటమే లైఫ్ అంటే. ప్రొటెస్ట్ చేయటం వల్ల ప్రయోజనం లేదు. ప్రొటెస్ట్ చేసిన కాడి నుంచి దాని గురించి చిలవల పల్లవలుగా అదే చాలా పెద్ద మొత్తంలో దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఏమీ లేదు, మార్కెట్లో కామ్గా మా యొక్క ఎంఎంబీసీ మెంబర్స్ మెసేజ్లు, కాల్స్. కోర్స్ లిఫ్ట్ చేయలేను, కష్టం, ప్రాక్టికల్గా వీలు పడదు. ఓకే, వండర్ఫుల్. ఏం లేదు, కామ్గా కూర్చోవటం, వెయిట్ చేయటమే. అమ్మో, ఈ ఎలక్షన్స్ ముందు కూడా చాలా మంది ఇది తగ్గింది కొనుక్కోమంటారా, అది తగ్గింది ఎవరేజ్ చేయమంటారా అని చాలా మంది చాలా రకాల మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకే స్టాండర్డ్ రిప్లై, నా దగ్గర ఒకటే స్టాండర్డ్ రిప్లై ఉంటుంది: వెయిట్, వెయిట్ ప్లీజ్. ఈ వెయిట్ ప్లీజ్ అనేది స్టాండర్డ్ రిప్లై. ఎందుకని? బికాస్ రాబోయే ఈవెంట్ చాలా పెద్ద ఈవెంట్. ఏమైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. రాత్రి ఎలా ఉంది సిచ్యువేషను? ఇంకేముంది, అంతా రామమయం. అంతా రామమయం అంటారే, అంతా రామమయం లాగా బ్రహ్మాండంగా రోజీ పిక్చరు. ఇవాళ రోజీ పిక్చర్ ఇవాళ ఏమైంది? రివర్స్ అయిపోయింది. రివర్స్ మామూలుగా కాదు, గట్టిగా. సో we should be prepared for all eventualities in life, not only స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెటే కాదు, లైఫ్లో అనేక రకమైనటువంటి సందర్భాల్లో అనేక రకమైనటువంటి షాక్స్ తగులుతుంటాయి. అది షాక్, ఇది పెద్ద షాక్ వచ్చిందే అని ఆలోచించే కంటే కూడా, సంథింగ్ హ్యాపెండ్, లెట్ మీ హ్యాండిల్ ఇట్. ఆ బ్రేవ్నెస్ కావాలి. మార్కెట్లో అంతే. మార్కెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి, పట్టించుకోవద్దు. అయితే రేపు చూద్దాం మార్కెట్. రేపు క్లారిటీ వస్తుంది. ఛాన్సెస్ ఆర్ దేర్. హయ్యర్ ప్రాబబిలిటీ ఏంటంటే రూలింగ్ పార్టీయే మళ్ళీ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తుంది. అయితే తెలుగు ప్రాంతాల వారికి విషయంలో, ముఖ్యంగా ఏపీ విషయంలో ఒక పాజిటివ్ పాయింట్ కనపడుతున్నది. ఇది కొంచెం పొలిటికల్ పొలిటికల్ ఇష్యూ అనుకోండి, మనం డిస్కస్ చేయక్కర్లేదు కూడాను. ఏంటంటే ఈసారి బీజేపీ పార్టీ, అదే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో, ఆ రూలింగ్ పార్టీ నుంచి ఫేవర్స్ తెచ్చుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి మెజారిటీ రావటం వల్ల
ఐ డోంట్ సే దట్ వీ కెన్ డిక్టేట్ టర్మ్స్, అట్లా అనను, కానీ కొంచెం మనకి కావలసినవి కొనబుచ్చుకోవచ్చు, ఎందుకంటే కావాల్సినవి తెచ్చుకోవచ్చు, ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ రిటర్న్ మాకు మా స్టేట్కి అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడగటానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా పాజిటివ్గా కన్సిడర్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ. ఏపీ మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి ఎస్, ఏపీకి కొంచెం ఫేవర్స్ చేసే అవకాశం ఉంది. మరి ఎట్లా ఉంటుంది, మన చేతిలో ఉంది. ఇప్పుడు రూలర్స్ ఏం ఆలోచిస్తారు, ఎలా చేస్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకి ఓటేసే హక్కే తప్ప ఆ, ఎన్నుకున్న వాళ్ళకి సలహాలు ఇవ్వగలిగిన కానీ టర్మ్స్ డిక్టేట్ చేయగలగటం కానీ ఇవన్నీ వీలు పడతారు. వాళ్ళు అసలు ఎన్నికైన తర్వాత అందుబాటులో కూడా ఉండరు. ఏ ప్రజల చేత అయితే ఎన్నుకున్నారో ఆ ప్రజలని పట్టించుకోరు. చాలా గొప్ప విషయం. ఉం? చాలా గొప్ప విషయం అది. ఇట్స్ ఎ బ్యాడ్ కల్చర్. కొంత టైం పడుతుంది, ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు పడుతుంది. డెమోక్రసీ మెచ్యూరిటీ అయితే అయ్యే కొద్దీ అప్పుడు నాయకులు ఎన్నికైన తర్వాత ప్రజలకు భయపడటం, ప్రజలు చెప్పింది, ప్రజలు ఆశయాలకి అనుగుణంగా పనిచేయటం, అది ఇంకొంచెం బెటర్ సర్వీసు వీలు పడుతుంది. అప్పటి వరకు వీ హ్యావ్ టు సఫర్. సో ఆల్ ద బెస్ట్. అసలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్గా ఏంటంటే వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్. ఎప్పుడన్నా ఒక స్టేజ్లో బాగా తగ్గినట్టు అనిపిస్తే, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా రికవరీ వస్తుందని అనిపించినప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ యావరేజ్ చేయొచ్చు, మంచివి అయితే. తర్వాత యావరేజ్ చేయడమే కాదు, ఫ్రెష్గా బయింగ్ కూడా చేయొచ్చు. ఆ స్టేజ్ వస్తుందా, ఎప్పుడు వస్తుందా అనేది మనం వెండి తెరపై చూడవలసింది. లెటస్ చెక్, లెటస్ సి. అప్పటి వరకు సెలవు. ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.